చిరు అనేది నా పర్టిక్యులర్ డైరెక్టరీ కదా! నేను క్రియేట్ చేయాల్సి ఉంటది. సో, ఏదైనా మీరు డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే mkdir-p అలానే /var చిరు అండ్ దెన్ డాక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తాం మనం. ఇలా ఈ కమాండ్ రన్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా నాకు /var లోపల ఒక చిరు అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆ చిరు అనే డైరెక్టరీ లోపల నాకు నా డాక్స్ డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో, ఎంటర్ ఇస్తాను. సో, క్రియేట్ అయితే అయిపోయింది. అలానే నేను వీడియోస్ అనే డైరెక్టరీని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి వీడియోస్ అనే డైరెక్టరీని కూడా ఇచ్చేస్తాను ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను వెరిఫై చేయాలంటే నేనేం చేయొచ్చు? ఎల్ఎల్ ఇచ్చి /var చిరు డాక్స్‌లోకెళ్తే చూడండి నాకు నా ఫైల్ సిస్టమ్ అంటే నాకు ఎర్రర్ ఏం రావట్లేదు. సో, నాకైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ నాని.txt నేను ఆ ఫైల్‌లోకైతే మూవ్ చేసుకుంటాను. సో, దాని కమాండ్ ఏంటి లినక్స్‌లో కాపీ -rp నాని నాని.txt/var చిరు డాక్స్. ఓకే. మళ్ళీ అలానే కాపీ ఇచ్చి ఈసారి నేను చిరు.mp4 ఫైల్‌నైతే తీసుకుంటాను. చిరు.mp4 అలానే నా డైరెక్టరీ కూడా చేంజ్ చేయాల్సుంటది. ఇన్‌స్టెడ్ ఆఫ్ డాక్స్ నేను వీడియోస్ అయితే ఇవ్వాల్సుంటది. రైట్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. ll/var చిరు డాక్స్ అనిస్తే దాని లోపల నాకు నాని.txt ఫైల్ అయితే కనిపిస్తుంది. అలానే ఎల్ఎల్ అనిచ్చేసి ఈసారి వీడియోస్ అనిస్తే ఆ వీడియోస్ లోపల చిరు.mp4 ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో, ఇలా కాకుండా మీరు వెరిఫై చేయాలంటే మీరు డైరెక్ట్‌గా ఆ పాత్‌లో కూడా ఎళ్ళొచ్చు. సీడీ వార్ చిరు ఎల్ఎస్ అనేస్తే ఇక్కడ మీకు 2 డైరెక్టరీస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు సీడీ డాక్స్‌లోకెళ్తే నాకు నాని.txt ఉంటుంది. సో, బ్యాక్ రావాలంటే సీడీ డాట్ డాట్ అని ఇవ్వాలి. సో, మళ్ళీ చిరు డైరెక్టరీ ఇక్కడ ముందు చూస్తే మీరు డాక్స్ డైరెక్టరీలో ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ సీడీ డాట్ డాట్ యూజ్ చేశారు కాబట్టి ఒక ఒక డై ఒక ఒక స్టెప్ బ్యాక్ వచ్చారు. అంటే చిరులోకొచ్చారు. ఇక్కడ మీరు మళ్ళీ ఎల్ఎస్ అని ఇస్తే ఇక్కడ మళ్ళీ మీకు వీడియోస్ కనిపిస్తాయి. ఈసారి వీడియోస్‌లోకెళ్దాం. వీడియోస్ ఎల్ఎస్. సో, చిరు.mp4 ఫైల్ అయితే కనిపిస్తుంది. సో, సీడీ ఇస్తే హోమ్ డైరెక్టరీ అంటే స్లాష్ రూట్‌లోకైతే ఎంటర్ అయిపోతాను నేను. పీడబ్ల్యూడీ స్లాష్ రూట్‌లోకైతే ఎంటర్ అయ్యాను. సో, ఇప్పుడు ఇదే మెథడ్‌ని నేను నా డాకర్ ఫైల్‌ని యూజ్ చేసుకొని నా కంటైనర్‌లో చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ నేనేం చేశానంటే విఐ డాకర్ ఫైల్. ఓకే. ఫైల్‌నైతే క్రియేట్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తాను ఫ్రమ్ అనే పారామీటర్‌ని యూజ్ చేశాను. ఎందుకంటే మనం ఫ్రమ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటది. సో, ఉబుంటు తీసుకున్నాను. అలానే రన్ యూజ్ చేసి ఫస్ట్ నేనేం చేయాలి? 2 డైరెక్టరీస్‌ని అయితే క్రియేట్ చేయాలి కదా! mkdir -p/var చిరు డాక్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? నాకు అలానే వీడియోస్ అనే డైరెక్టరీని కూడా క్రియేట్ చేయాలి కదా! వార్ చిరు లోపల. సో, నేను ఇక్కడ ఇంకోసారి రన్ అయినా చేయొచ్చు. కానీ రన్ చేస్తే